బాపట్ల బ్రహ్మరథం పట్టింది. ఎన్నో సార్లు బాపట్లకు వచ్చాను, పోయిన సంవత్సరం కూడా వచ్చాను. కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే నాకేమాత్రం అనుమానం లేదు. మే 13వ తారీఖున మీరు ఏ వైపు ఉన్నారో తేలిపోయింది. ఇది మంచి పరిణామం, రాష్ట్రానికి శుభ సూచకం. 5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న శని, ఆ శని ఏది సైకో విరగడైపోతుందా లేదా? ఈరోజు ఈస్టర్, యేసు ప్రభు పుట్టినరోజు. ఆ రోజు నేను ఇక్కడ ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు కూడా. అంబేద్కర్ గారు కూడా పుట్టింది ఈ నెలలోనే. భారత రాజ్యాంగాన్ని రాసి మనకు హక్కులు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఈ నెలలోనే పుట్టారు. బాబు జగజీవన్ రామ్ గారు ఈ నెలలోనే పుట్టారు. ఎప్పుడు కూడా ఏప్రిల్ నెల మహామహులు పుట్టిన నెల. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. తమిళలో ఈరోజు డిసెంబర్లో నేను వచ్చాను ఇక్కడికి. మిచ్చం తుఫాను కోసం వచ్చి పరిశీలించాను. మీకు ధైర్యం చెప్పాను. నేను అడుగుతున్న ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా చితికిపోయారు. వ్యవసాయం పైన ఆధారపడినటువంటి రైతు కూలీలు ఇబ్బంది పడ్డారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చెత్త ప్రభుత్వం. వరదలు వస్తే, తుఫాన్ వస్తే రావాలా లేదా ఇక్కడికి? కనీసం తుఫాన్ రావడం ఒక ఎత్తైతే, వరదలు వస్తే కాలువల్లో పూడిక తీయకుండా ఎక్కడికక్కడ పొలాలన్నీ ముంపు గురై సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నేను అడుగుతున్నా, ఆ సమయంలో ధాన్యం కొనే దిక్కున్నారా అని అడుగుతున్నా. కొంటే డబ్బులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంచులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన మిల్లుంటే ఎక్కడో మిల్లుకు పంపించి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒక్క ఇబ్బంది కాదు, నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేశారు.